నియోజకవర్గాల పెంపుపై మొండిగా వెళ్తే ప్రజా ఉద్యమం తప్పదు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో స్వయంగా ఆయన కేంద్రాన్ని హెచ్చరించినట్టు కూడా తెలుస్తుంది. ఈ అంశం మీద ఉత్తర అలాగే దక్షిణాది రాష్ట్రాల మధ్య సమతౌల్యం పాటించాలి అంటూ కూడా సూచనలు చేశారు. సో రాష్ట్రాల జీడీపీ ఆధారంగా సీట్లు ఇవ్వాలి అంటూ కూడా డిమాండ్ చేశారు. సో సీనియర్లను గౌరవించిన చరిత్ర బీఆర్ఎస్ కు లేదు అంటూ కూడా ఇదే సందర్భంగా ఆయన మండిపడ్డాడు. కేంద్రం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించి కొన్ని చర్చలు అయితే జరిగాయి. సో మహిళా రిజర్వేషన్లో ఓబీసీలకు కోటా ఉండాలి. సో మహిళా రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ బ్రెయిన్ చైల్డ్. ఆ బిల్లుకు మేము ఏనాడు వ్యతిరేకం కాదు. సో ఈ బిల్లును ముందుగానే సోనియా గాంధీ కూడా ప్రవేశపెట్టారు అంటూ కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సో అయితే ఇప్పుడు ఎన్నికల్లో లబ్ధి కోసం మాత్రమే మహిళల రిజర్వేషన్ల పేరుతో మోదీ సర్కార్ రాజకీయాలు చేస్తుంది అంటూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఇక స్థానిక సంస్థల్లో విమెన్ కోటా ఫస్ట్ అమలు చేసింది రాజీవ్ గాంధీ. సో గతంలోనే సోనియా గాంధీ అలాగే రాజీవ్ గాంధీ కూడా దీన్ని అమలు చేశారు అంటూ కూడా ఈ బిల్లును ప్రవేశపెట్టినట్టు కూడా ఆయన వివరించారు. ఇక 50% పెంపు ఫార్ములాతో డీలిమిటేషన్ కు వెళ్తే ప్రజా ఉద్యమం తప్పదు అంటూ కూడా కామెంట్ చేశారు ఆయన.